హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం టేస్టీ అయిన వాటర్ మెలన్ అయితే కట్ చేసుకుంటున్నాము. సో ఈ వేడి ఎండల్లోకి అయితే మనం వాటర్ మెలన్ని ముందుగా కట్ చేసుకుందాము. మేము వాటర్ మెలన్ అయితే బయట ఎండలు అన్నవి చాలా ఎక్కువగా కాస్తున్నాయి కాబట్టి అందుకు మేమైతే వాటర్ మెలన్ అయితే ఫ్రెష్గా మార్కెట్లోకి వెళ్ళి అయితే తెచ్చుకున్నాము. సో వాటర్ మెలన్ అయితే మేము మార్కెట్లోకి వెళ్ళి అయితే తెచ్చుకున్న తర్వాత ఒక 1 డే తర్వాత అయితే మేము ఇప్పుడు కట్ చేస్తున్నాము. ఈ వాటర్ మిలన్ అంతా కూడా చూడడానికి అయితే ఎర్రగా అయితే ఉంది. లోపల టేస్ట్ ఎలాగుంటుంది అన్న చూడాలి. ఇప్పుడు ఈ చల్లటి వాటర్ మిలన్ అయితే మనం టేస్ట్ చేసాడమే. ఇప్పుడు మనం అయితే ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉంటాయి కదా, అది చిన్నగా అయితే తీసుకున్నాం. ఇదైతే మనం ఈ విధంగా ఇలా రౌండ్ వచ్చేటట్టు ఇలా చిన్నగా ఐస్ క్రీమ్ స్కూప్స్ లాగా అయితే తీసుకున్నాం అనుకోండి, మనం మొత్తం కూడా వాటర్ మిలన్ అన్నది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వాటర్ మిలన్ అంతా కూడా ఈ విధంగా మనం ఐస్ క్రీమ్లో ఎలాగుంటుందో మనకి షాపుల్లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అలాగే చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనమైతే ఈ విధంగా అన్నీ కూడా ఐస్ క్రీమ్ లాగా అయితే వచ్చేటట్టు మనం తీసుకున్నాం అనుకోండి, చల్లటి వాటర్ మిలన్ అయితే మన ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా మొత్తం వాటర్ మిలన్ని కూడా ఈ విధంగా మీరైతే తీసుకోండి. మనం ఈ విధంగా అన్నీ కూడా ఐస్ క్రీమ్ స్కూప్స్ లాగా అయితే తయారు చేసుకున్నాం కదా, దీన్ని అంతటినీ కూడా మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టైనా పెట్టుకోవచ్చు మీరు, లేకపోతే నార్మల్గా కూడా తినచ్చు. సో చల్లటి వాటర్ మిలన్ అయితే వేడి ఎండల్లోకి అయితే మనకైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు అందరూ కూడా దీన్ని అయితే మీ ఇంట్లోనే టేస్ట్ చేయండి. ఇప్పుడు మనమైతే సాధారణంగా బయటికి ఇలా వెళ్తేనే చాలా ఎండలన్నీ వచ్చేస్తాయి కాబట్టి మనం ఇంట్లోకి వచ్చి అయితే ఈ వాటర్ మిలన్ అయితే తిన్నాం అనుకోండి, మనకి మంచి రిలీఫ్ అనేది వస్తుంది. ఇంకా మన బాడీని ఇదైతే చల్లగా ఉంచుతుంది బయట ఎండ వేడి దగ్గర నుంచి. సో అందుకే మనం అయితే వాటర్ మిలన్ అన్నది తింటాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లోనే అయితే కలుసుకుందాము. ప్లీజ్ అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.